యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మనం పరిశుద్ధ వారంలో యేసు ప్రభుతో కలిసి నడుస్తూ ఉన్నాము. మరి ఈరోజు మంగళవారం రోజు యేసు ప్రభు చివరిసారిగా యెరూషలేం దేవాలయంలో ప్రసంగిస్తారు. అంటే చాలా ముఖ్యమైన ప్రసంగం. 3.5 సంవత్సరములలో ఆయన అనేక మార్లు యెరూషలేం దేవాలయంలో ప్రసంగించారు. చివరిసారిగా అక్కడ ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 20వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. ఆయన దేవాలయంలో ప్రవేశించి ప్రసంగింపనారంభిస్తాడు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అనేక మంది ఆయన ప్రసంగాన్ని వినడానికి వస్తారు. అప్పుడు దాన్ని భరించలేక ప్రధాన అర్చకులు, పరిసయ్యులు, పెద్దలు, నువ్వు ఏ అధికారంతో ఇక్కడ ప్రసంగిస్తున్నావు, ఈ బోధలన్నీ చేసినావు, నువ్వు చెప్పు, ఎవరు నీకు అధికారాన్ని ఇచ్చారు ఈ ఆలయంలో వచ్చి ప్రసంగించడానికి అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, అప్పుడు మీరు దానికి జవాబు చెప్తే నేను ఏ అధికారంతో బోధిస్తున్నానో నేను చెప్తాను అని. యోహాను బాప్తిస్మము ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతారనమాట యేసు ప్రభు. అది అప్పుడు వాళ్ళలో వాళ్ళు తర్కించుకుంటారు. అది దేవుని నుండి వచ్చినదా లేక ప్రజల నుంచి వచ్చిందా. ఒకవేళ ప్రజల నుంచి వచ్చింది అని చెప్తే ప్రజలందరూ యోహాన్ని ప్రవక్త అని భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ వల్ల మనకేం ప్రమాదం కలుగుతుందో, మనం దేవుని నుండి వచ్చినది అని చెప్తే మరి ఎందుకు మీరు ఆ యోహాన్ని అంగీకరించలేదు అని ప్రభు అడుగుతారు. దేవుని నుంచి వచ్చినప్పుడు ఎందుకు అంగీకరించలేదు మీరు అని అడుగుతారు. కనుక మనం మాకు తెలీదు అని చెప్దాం అని వాళ్ళలో వాళ్ళు ప్లాన్ చేసుకొని చెప్తారు, మాకు తెలీదు అని. అప్పుడు యేసు ప్రభు అంటారు, మీరు ఎలాగో మాకు తెలియదు అని చెప్పారో నేను కూడా మీరు అడిగిన దానికి నేను కూడా జవాబు చెప్పను అని అంటారు అనమాట. ఆ తర్వాత ఆయన వాళ్ళందరూ చూస్తుంటారు. ఈ ప్రధాన అర్చకుడు మరి ఈ పరిసయ్యులు, దేవాలయ అధికారులు చూస్తుండగా ఆయన వాళ్ళకు ఒక ఉపమానాన్ని చెప్తాడనమాట. భూస్వామి, కౌలుదారులు అని లూకాసు వార్త 20వ అధ్యాయంలో ఒక యజమానుడు తన పొలాన్ని కౌలుకిచ్చి దేశాటన వెళ్ళాడు. మరి ఆ దేశాటన నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆయన కౌలు తీసుకొని రమ్మని తన సేవకుని పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు ఆ సేవకుడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అప్పుడు 2వ సేవకుడిని పంపిస్తే ఆయనను కూడా రాళ్లతో కొట్టి చంపిస్తారు. 3వ సేవకుడిని పంపిస్తే ఆయన్ని కూడా రాళ్లతో కొట్టి చంపిస్తారు. అప్పుడు ఆ యజమానుడు అనుకుంటాడు, నా సేవకుల్ని పంపిస్తున్నాను కాబట్టి రాళ్లతో కొట్టి చంపుతున్నారు కదా, నా కుమారుని పంపిస్తాను, ఎందుకంటే వాళ్ళు నా కుమారుని గౌరవిస్తారు అని ఆ యజమానుడు తన కుమారుణ్ణి పంపించాడు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు కౌలుదారులు, ఇదిగో ఇతడే వారసుడు, కనుక ఇతన్ని చంపి తుదముట్టించదము, అప్పుడు మనకి ఇంకా ఏ బాధ ఉండదు అని చెప్పి అప్పుడు ఆ కుమారుణ్ణి కూడా వాళ్ళు చంపి మరి రాళ్లతో కొట్టి చంపేస్తారు అని చెప్తాడనమాట యేసు ప్రభు. అప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంటుంది. కుట్ర పన్నాలి, ఈయనను ఎట్లయినా చంపాలి అని ఆ సమాలోచన చేస్తూ ఉంటారు. తర్వాత సుంకాన్ని గురించి ప్రశ్నిస్తారు, ఎవరికి కట్టాలి అని చెప్పి, దేవాలయానికి కట్టాలా లేకపోతే మరి కైసర్కి కట్టాలా. అప్పుడు నాన్నని చూపించమంటాడు, ఎవరి రూపనామధేయాలు ఉన్నాయి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారిని వాళ్ళు చెప్తారు కైసర్వి. అప్పుడు కైసర్కి, దేవాలయానికి కట్టండి. అంటే అర్థం ఏంటంటే దేవుని విధేయించేటప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందో వాక్యం ప్రకారం దేవుని విధేయించి ఆయనకి లోబడండి. కైసర్ అంటే ఈ లోక అధికారులు. ఈ సపోజ్ మా భారతదేశానికి అధికారులు ఎవరు ఉన్నారో, గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం పాలిస్తుందో వాళ్ళకి మీరు లోబడి ఉండి వాళ్ళకి కట్టే పన్ను మీరు కట్టాలి అని చెప్తున్నారనమాట. విధేయత చూపించాలి అని చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత మరి వాళ్ళు చాలా 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 అడుగుతారు. మీరు మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్ళినట్లయితే అక్కడ 24, 25 అధ్యాయాలు చూస్తే అక్కడ యేసు ప్రభు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తారనమాట.
మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో, ఏ టైంలో వస్తాడో మనకి తెలియదు, కనుక మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తూ 24-25 అధ్యాయాల్లో 10 మంది కన్యకలను గురించి చెప్తాడు. వివేకవతులైన వాళ్ళు 5, అవివేకవతులైన వాళ్ళు 5 చెప్పి మరి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు 5, ఇంకా 5 మాత్రం నూనెతో, కాగడాల్లో నూనెతో మరి పెళ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఈ 5 నిద్రిస్తుండగా పెళ్లి కుమారుడు తలుపు తడతాడు. సిద్ధంగా ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు. తర్వాత తలుపు మూసివేయబడుతుంది. తర్వాత వాళ్ళు తలుపు కొట్టినా కూడా తెరవరు అని చెప్తారు. ఇంకా తుది తీర్పు గురించి చెప్తారు యేసు ప్రభు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చూస్తే 25వ అధ్యాయంలో తుది తీర్పు గురించి చెప్తారనమాట. ఈ యేసు ప్రభు వచ్చే టైంలో ఎలా ఉంటుంది అని అంటే, ఆయన మహామహిమతో మేఘాలలో వచ్చినప్పుడు, దూతలతో సమేతంగా వచ్చినప్పుడు, అప్పుడు అందరూ కూడా ఆయనను చూస్తారంట. అప్పుడు ఆయన అందరినీ, అన్ని జాతులు, అన్ని దేశాల వాళ్ళని ఆ దూతలు వచ్చి పోగు చేస్తారు. చేసిన తర్వాత ఆ దూతలు వాళ్ళని 2 భాగాలుగా చేస్తారు. గొర్రెల నుంచి మేకల్ని వేరుపరిచినట్లుగా నీతిమంతులను దుష్టుల నుండి వేరుపరుస్తారు. అప్పుడు ఆయన కుడివైపు ఉన్న వాళ్ళతో చెప్తాడంట, నా తండ్రిచే దీవించబడిన వారులారా రండి, ప్రపంచ ప్రారంభం నుండి మీ కొరకు సిద్ధం చేయబడినటువంటి నా తండ్రి రాజ్యంనకు వారసులు కండి అని. అప్పుడు వాళ్ళు అడుగుతారంట, ఎందుకు ప్రభా, ఎందుకు మేము మాత్రమే రావాలి? అప్పుడు యేసు ప్రభు చెప్తారంటే, ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారు, నాకు వస్త్రాలు లేనప్పుడు మీరు వస్త్రాలు ఇచ్చారు, నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను సందర్శించారు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. ఎప్పుడు ప్రభు మేము చేసాము, ఇప్పుడే కదా మిమ్మల్ని చూసినామంటే అప్పుడు యేసు ప్రభు చెప్తారంట, మత్తయి 25:40లో ఈ నా సోదరులలో అత్యల్పులైన వారికి ఏది చేసినా అది నాకు చేసినట్లే. అత్యల్పులు మన దేశంలో మరి వృద్ధులు, పేదవాళ్ళు, భిక్ష అడుక్కునే భిక్షగాళ్ళు, వాళ్ళకి ఏది చేసినా అది నాకు చేసినట్లే. కనుక అది మదర్ తెరీసా తల్లి చెప్తారు. ఈ వాక్యం మీదే మత్తయి 25:40లో యేసు ప్రభు చెప్పిన వాక్యం మీద నా సేవ ఆధారపడి ఉంది. ఆ వాక్యాన్ని పునాదిగా చేసుకొని, రాతి పునాదిగా చేసుకొని ఈ సేవని మేము ప్రారంభించామని చెప్పి అత్యల్పులు అనమాట. నేను ప్రొద్దున వాకింగ్ నుంచి వస్తుంటే ఒక టెంపుల్ ఉంటుంది, సాయి టెంపుల్ దగ్గర ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. చాలా ఓల్డ్ ఎముకల్లాగా ఉన్నాయి. అమ్మాయి ఏమన్నా కావాలా, కాఫీ కావాలంటే కావాలి, ప్లేట్ కావాలంటే వద్దు, బెడ్షీట్ కావాలంటే వద్దు, ఒక గ్లాస్ పంపించాను. వెతికి కొత్త గ్లాసులో కాఫీ, ఒక బన్ను ఇచ్చి పంపించాను అనమాట. చూడడానికి ఇంకా మళ్ళీ రెండోసారి చూడాలనిపించట్లేదు. అప్పుడు ప్రభు గుర్తు చేశారు నాకు, యెషయా 52:13. నేను అతడంటే దేవుని సేవకుడు యేసు ప్రభు వికృత రూపం దాల్చి ఉన్నందున మనుషులు ఎవరు కూడా ఆయనను గుర్తించలేదు, ఆయనను చూడ్డానికి ఇష్టపడలేదంట. ఆ వికృత రూపం దాల్చున్న వాళ్ళని చూడడానికి కష్టం అనిపించింది నాకు కూడా. అప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం చేశారు, ఆ వాళ్ళలో నేను ఉంటున్నాను, అందుకే నన్ను చూడడానికి, ఎందుకంటే సుందరమైన రూపం లేదు అని చెప్తున్నారనమాట. పరలోకానికి వెళ్ళడానికి, పరలోకానికి పాస్పోర్ట్ ఇవ్వడానికి చివరి రోజు యేసు ప్రభు చెప్తున్న మెసేజ్ మీరు దయచేసి చదువుకోండి. మత్తయి 24:25. అందులో నమ్మిన బంటు, నమ్మని బంటు అది కూడా చెప్తారనమాట. నమ్మిన బంటు ఎవరైతే నమ్మకపాత్రమైన సేవకుడు, యజమానుడు లేనప్పుడు కూడా ఆయన ఆ పనిని జాగ్రత్తగా చేస్తాడు. అప్పుడు యజమానుడు వచ్చేసరికి పనిలో ఉన్న సేవకుడిని చూసి, బల నమ్మకమైన సేవకుడా, నాతో కలిసి భుజించు అంటాడు. అంటే పరలోకంలో ఆయనతో ఉంటామన్నమాట. కానీ నమ్మని బంటు యజమానుడు లేడు కదా అని పనివాళ్ళని మరి ఆయన తింటూ తాగుతూ పనివాళ్ళని కొడుతూ ఉంటాడంట. అన్ని విషయాలు ప్రభు చెప్తారు ప్రతి చోట. అంటే విశ్వాసుల్లో గోధుమలు, గురుగులు, కలుపు గింజలు, అలాగే సేవకులు అనమాట. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన చివరిగా ఏం చెప్తారంటే, యెరూషలేము ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు దేవాలయాన్ని చూస్తే ఎంత బాగుంది, శిష్యులు అంటారనమాట, అబ్బా ఎంత సుందరంగా ఉంది,
ఎంత అందంగా శోభాయమానంగా ఈ దేవాలయము ఎంత శోభాయమానంగా విరాజిల్లుచున్నదో చూడండి గురువా అంటారు. అప్పుడు ప్రభు అంటారు, మీరు ఇంత అందమైన దేవాలయాన్ని చక్కని రాళ్లతో సుందరంగా ఉన్న దేవాలయం చూస్తున్నారు కదా, ఒక రోజు వస్తుంది, ఆ రోజున రాయి మీద రాయి నిలబడదు అని. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎప్పుడు ప్రభు అని అడుగుతారు. లూకా సువార్తలో 21వ అధ్యాయం 7వ వచనం నుంచి యుగాంతపు సూచనల గురించి ఆయన చెప్తారు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన యుగాంతపు సూచనల గురించి చెప్తూ ఉన్నారనమాట. ఇదిగో మిమ్మల్ని ఎవరూ మోసగింపకుండునట్లుగా జాగ్రత్త వహించండి. అంటే యుగాంతానికి మొదటి సూచన ఏంటంటే మోసాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. ఉదాహరణకు చెప్తున్నాను, నాకు ఒక సోదరి ఫోన్ చేసి చెప్పింది, చెల్లెలు అవుతుంది అనమాట. అక్క, తమ్ముడు ఒక 10 లక్షలు తీసుకున్నాడు ఒక ఆయన దగ్గర, మళ్ళీ తిరిగి ఇచ్చేసి మరి ఆ పత్రం మీద రాసాడంట, తిరిగి ఇచ్చేసాను, సొమ్ము ముట్టింది అని సైన్ తీసుకొని ఆయన వెళ్ళిపోయినాడంట. డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు, పత్రాలు ఇచ్చేసి. అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఒక్క 5 నిమిషాల్లో వచ్చి, ఒక్క నిమిషం ఆ పత్రాలు ఇస్తారా అని చెప్పి అడిగాడు. ఎందుకో పెద్ద మనిషి కదా, మాకు 10 లక్షలు ఇచ్చాడు అని పత్రాలు ఇస్తే అవి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కోర్టులో కేసేసాడంట, వీళ్ళు నాకు డబ్బు కట్టలేదని. అప్పుడు అసలు ఎంత అన్యాయం అక్క, ఏం చేయాలి అని అంటుందన్నమాట. అలా చాలా రకాలు. వివాహం విషయంలో కూడా ఒక పాప ఫోన్ చేసింది, నిన్ను ప్రేమిస్తున్నా, వెనకాల పడ్డాడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు సెల్ ఫోన్ మెసేజ్ పెడతాడు, ఎప్పుడు రావాలని, అని నేను చెప్తే నిమిషంలో వచ్చేస్తాడు. మరి పెళ్ళి అని ఒక తాళి కట్టాడు, గుళ్ళోకి తీసుకెళ్ళి ఎవరూ లేరు, 4 ఫ్రెండ్స్. 2 సంవత్సరాలు బాగా చూసుకున్నాడు, 3 సంవత్సరాలు బాగా చూసుకున్నాడు. 2 పిల్లలు పుట్టగానే 2 సిజేరియన్ ఆపరేషన్స్ అయ్యాయి. రెండోసారి బాబు పుట్టగానే మా అమ్మ పిలిచింది, వాళ్ళమ్మ పిలిచింది, అక్క పెద్ద కట్నంతో పెళ్లి సంబంధం వచ్చిందని ఇంకా మాయమైపోయాడు. పుట్టింటికి వెళ్తే నాన్న రానివ్వట్లేదు, నన్ను ఎదిరించి పెళ్లి చేసుకున్నావు, నువ్వు రావద్దని. అమ్మ లోపలికి రానిస్తే అమ్మతో చెప్పాడు, అమ్మాయిని నువ్వు లోపలికి రానిస్తే నువ్వు కూడా ఉండొద్దు, వెళ్ళిపో అని. ఏం చేయాలని ఇలాంటి ఫోన్లు ఎన్నో వస్తున్నాయన్నమాట, మోసాలు. కనుక జాగ్రత్తగా ఉండండి. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు అనుభవంతో కూడా చెప్తున్నాను. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారంటే అప్పు తిరిగి మళ్ళీ రాదు, రాకపోతే పర్వాలేదులే అంటే ఇవ్వచ్చు మీరు. అలాంటి రోజులు అన్నమాట. ఎవరిని నమ్మేలాగా లేదు. కనుక జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు పార్ట్నర్షిప్తో చేయొద్దు. చేస్తే అది చాలా కష్టం. తర్వాత ముందు బాగున్నా కూడా మరి మీకు చాలా నమ్మకంగా ఉండి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే అది వేరే, కానీ చాలా కష్టమైన రోజు అన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు చెప్తారు, మత్తయి సువార్త 24లోనే ఆయన చెప్తారు. ఈ 4 సువార్తల్లో మీరు చూస్తే యుగాంతపు సూచనల గురించి చెప్పేటప్పుడు తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని ఎదిరిస్తాడు, తల్లి కూతుర్ని, కూతురు తల్లిని ఎదిరిస్తుంది, అత్త కోడల్ని, కోడలు అత్తని ఎదిరిస్తుంది. అంటే తన కుటుంబం వారే తనకి శత్రువులు అవుతారు. అలాంటి రోజులు అని చెప్పారనమాట. తర్వాత ఇంకేం చెప్తారు, ఇది కుటుంబాన్ని గురించి చెప్తారు. తర్వాత మీరు యుద్ధంలను కూర్చిన వార్తలు వింటారు. ఇప్పుడు వింటూ ఉన్నారు కదా మీరు, సిరియా, ఇజ్రాయేలు, ఇరాక్, ఇరాను, అక్కడే మీరు గమనిస్తూ ఉండండి. రష్యా, ఇవన్నీ ఇజ్రాయెల్ దేశం మీద అటాక్ చేస్తాయి ఒకరోజు. అందుకొరకు 2 భాగాలు అయిపోతుంది ప్రపంచంలో. ఒకవైపు రష్యా వైపు కొన్ని దేశాలు, ఇజ్రాయెల్ వైపు కొన్ని దేశాలు, చివరికి అలా అవుతుందన్నమాట. యుద్ధాలని గురించి వార్తలు వింటారు, కానీ మీరు కలవరపడొద్దు, అంతలోనే అంతము రాదు. తర్వాత ఏం చెప్తారంటే భూకంపాలు వస్తాయి భయంకరమైన. తర్వాత యుద్ధముల వలన మరేం జరుగుతుందంటే కరువులు వస్తాయన్నమాట. యుద్ధాల వల్ల కరువులు వచ్చేస్తాయి. ఇప్పుడు కరువులు చూడండి ఎలా, వాటర్ కోసం ప్రీచింగ్ పోయినప్పుడల్లా పోయిన చోటు చెప్తున్నారు, అమ్మ ఇంతవరకు మాకెప్పుడు నీళ్ళ కరువు రాలేదు, ఇప్పుడు చాలా కరువు వస్తుందమ్మా, కొంచెం కూడా నీళ్ళు లేకుండా. మనం అందుకే ఎక్కువ ప్రార్థించాలి, ప్రభా భూమి అడుగున నీళ్లు పైకి వచ్చి నీటి ఊటలు పుట్టును గాక అని చెప్పి. మరి తర్వాత ఏం చెప్తారంటే రోగాలు వస్తాయి. యుద్ధాలు జరిగిన తర్వాత ఫలితంగా కరువుల వల్ల కూడా మరి రోగాలు వస్తాయన్నమాట. అనేకమైనటువంటి రోగాలు వస్తాయని చెప్తున్నారు. కానీ
దేవుని వాక్యం ప్రకారం నీతిలో మనం ఉన్నప్పుడు నీతిమంతులకి ఏ అంటురోగం రాదు. నిర్గమకాండం 15:26 ప్రభు చెప్పారు, మీరు నా ఆజ్ఞలు పాటించినట్లయితే ఐగుప్తులో ఇచ్చిన ఏ అరిష్టం మీకు ఇవ్వను. అంటే అన్యులకి వచ్చే ఏ అనారోగ్యం కూడా నేను మీకు ఇవ్వను అని చెప్తారు. మరి పెద్ద వయసు వల్ల వచ్చేవి కొన్ని వేరే ఉంటాయనుకోండి. ఇవన్నీ కూడా సూచనల గురించి చెప్తున్నాను. తర్వాత శిష్యుల గురించి ప్రత్యేకమైనటువంటి సూచనలు. యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు అనమాట, యుగాంతపు సూచనలు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారనమాట యుగాంతపు సూచనల గురించి. అప్పుడు యేసు ప్రభు మత్తయి 24 మీరు 6 నుంచి చదివితే అప్పుడు ఏం చెప్తారంటే, శిష్యులంటే అప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మనం యేసు ప్రభు సేవ చేసేవాళ్ళు. శిష్యులంటే సేవ ఒక్కటే కాదు, సేవకులు అంటారు సేవ చేస్తే. శిష్యులంటే ఆయనను అనుసరించేవాళ్ళు అనమాట. ఒక గురువుని ఆయన చెప్పిన అటువంటి ప్రిన్సిపల్స్ని, సిద్ధాంతాల్ని అనుసరించే వాళ్ళని శిష్యులు అంటారు. యేసు ప్రభు శిష్యులు ఎవరెవరు ఆయనని అనుసరిస్తూ ఉన్నారో, ఆయన ప్రేమ చట్టాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళకి ఆయన చెప్తాడు, మిమ్మల్ని జనులు మిమ్ము శ్రమల పాలు చేసి చంపుతారు, మిమ్మల్ని రాజుల ఎదుట మరి అధిపతుల ఎదుట నిలబెడతారు, చెరసాల్లో పెట్టి మిమ్మల్ని కొట్టి హింసిస్తారు. అయినా కూడా మీరు భయపడకూడదు, విరోధి ఎదురాడుటకు వీలు కాని వాక్యాన్ని నేను మీకు ఇస్తాను చెప్తారు. చూడండి, మొన్న మదర్ తెరీసా సిస్టర్స్ చంపబడినప్పుడు అది దేవుని మహిమ కోసం, ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు రాకడ తొందరగా ఉంది, జనులు మిమ్ము శ్రమల పాలు చేసి చంపుతారు అంటే రాకడ తొందరగా ఉంది అని సూచన. కానీ ఆ మరణము దేవునికి మహిమ అన్నమాట. యేసు ప్రభులాగా మరణించడము విశ్వాసం కొరకు అది దేవునికి మహిమ. వాళ్ళు ఎంతో సేవ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళని, మెంటలీ రిటార్డెడ్ చిల్లని సేవ చేస్తున్న వాళ్ళని చంపారంటే యేసు ప్రభు మరణాన్ని ప్రకటించారనమాట. యేసు ప్రభు తర్వాత మరి యేసు ప్రభు శిష్యులు స్టీఫెన్ కానీ, మరి యాకోబు, ఆయన శిష్యులందరూ, పేతురు, వీళ్ళందరూ ఆయనను మహిమపరిచారు. ఇప్పటికి కూడా ఎంతోమంది మహిమపరుస్తున్నారు. ఇంకా ఆయన చెప్పిన సూచనలు, అంజూరపు చెట్టు చిగురించడాన్ని మీరు చూసినప్పుడు ఆయన రాకడ తొందరగా ఉంది అని తెలుసుకొనండి. ఇక్కడి అంజూరపు చెట్టు ఏంటంటే యుగాంతపు సూచనలో అది ఇజ్రాయెల్ దేశం అన్నమాట. క్రీస్తు శకం 70లో రోమన్ల తీతు చక్రవర్తి టైటస్, ఆ చక్రవర్తి సైన్యాధిపతి అన్నమాట. ఆయన నాయకత్వంలో ఈ రోమన్లని వీళ్ళు యూదులు ఎదిరించినప్పుడు వాళ్ళు ఈ యెరూషలేంని నాశనం చేస్తారు. చాలా చంపేస్తారు వాళ్ళని. వాళ్ళు పారిపోవాలనుకుంటుంటే గోడల మీద దూకి వాళ్ళు దొరికిన వాళ్ళని చంపేస్తారు. అప్పుడే వాళ్ళు ప్రపంచమంతటా ఇంకా పారిపోతారనమాట. క్రీస్తు శకం 70లో యెరూషలేం పట్టణము నాశనం చేయబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభుని చంపేటప్పుడు ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును కాక అని చెప్తారు కదా, అలా అన్నమాట. అలా క్రీస్తు శకం 70లో మరి నాశనం చేయబడినటువంటి యెరూషలేము, ఆ ఇజ్రాయెల్ దేశము 1948లో మళ్ళీ ఆ దేశం ఫామ్ అయిందనమాట. క్రీస్తు శకం 70 నుంచి 1948, ఎన్ని వందల సంవత్సరాలు చూడండి, ప్రపంచ మ్యాప్లో లేదు. ఇప్పుడు అది ఫామ్ అయింది. అంటే అంజూరపు చెట్టు చిగురించడం చూసినప్పుడు అప్పుడు ఆయన వాకిటనే ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు అని మీరు తెలుసుకోనండి అని చెప్తారనమాట. ఇంకా సూర్య చంద్రుల గురించి కూడా ఆయన చెప్తారు. ఏంటంటే సూర్యుడు కాంతి విహీనంగా, చంద్రుడు రక్తవర్ణం తాలుస్తాడని. మరి 4 బ్లడ్ మూన్స్ మనం చూసాం. రక్తవర్ణం తాలుస్తాడని అంతరిక్షంలో నుంచి నక్షత్రాలు రావడాన్ని మీరు చూస్తారు. మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, ఇంకా ఒక ముఖ్యమైన సూచన, అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఇప్పుడు మోసాలు ఎక్కువైపోతాయి, దుష్టత్వం ఎక్కువైపోతుంది, అవినీతి ఎక్కువైపోతుంది, వెతికితే కూడా కనపడదు. అందువల్ల అనేకుల ఇంత దుష్టత్వము, ఇంత అవినీతి, ఇన్ని మోసాలు జరగడం వల్ల విశ్వాసులు కూడా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయే
అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అనేక మంది కపట ప్రవక్తులు బయలుదేరి నేనే క్రీస్తు అని చెప్తారంట. ఈ మోసాలు ఎక్కువ కావడం వల్ల అప్పుడు అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని చెప్తారనమాట. ఇప్పుడు మనం అది కూడా చూస్తున్నాం కదా, వెతికితే ప్రేమ కనబడుతుందా అని. ఆ ప్రేమ చల్లారడం కూడా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమంటారంటే ఈ శ్రమలు, మోసాలు, కష్టాలు, ఇవన్నిటి మధ్యలో ఎన్ని మోసాలు జరిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత హింస పెట్టినా చిట్ట చివరి వరకు నిలబడిన వాడే రక్షించబడతాడు అని యేసుప్రభు చెప్తారనమాట. ఏం జరిగినా, ఈ లోక పరిస్థితి ఎలా ఉన్నా నేను ఆయనలో విశ్వాసాన్ని కోల్పోను, ఆయన కొరకు నేను వేచి ఉంటాను. ఇవన్నీ చెప్పి ప్రభు ఇంకా లూకా సువార్త 21లో 34 నుంచి 36 వరకు మీరు చూస్తే, ఈ కనుక మీరు అప్రమత్తులై ఉండండి, అలర్ట్, వాచ్ అండ్ ప్రే, అలర్ట్గా ఉండండి. దొంగ ఎప్పుడొస్తాడో మీకు తెలిస్తే మీరు అలర్ట్గా ఉంటారు కదా. అలాగే తుచ్చ విషయాసక్తితో, త్రాగుడుతో, తిండితో మందమతులు కాక మీరు జాగరూకులై ఉండండి. తుచ్చ విషయాసక్తితో, త్రాగుడుతో, తిండితో మందమతులు కాకుండా అప్రమత్తులై జాగరూకులై ఉండండి. రానున్న సంఘటనల నుండి రక్షించబడుటకు కావలసిన శక్తిని పొందుటకు, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థించండి. Pray, watch and pray at all times so that you will be able to stand before Son of God when He comes. చివరి యేసు ప్రభు ఇచ్చిన చివరి సందేశం దేవాలయంలో మంగళవారం రోజు ఇస్తారనమాట. ఆ చివరి సందేశం చాలా ముఖ్యమైనది. మీరు మత్తయి 24:25 అలాగే లూకా 21లో మీరు దీన్ని చదువుకొని మళ్ళీ ధ్యానించండి. ఈ యుగాంతపు సూచనలు మీరు చదివేటప్పుడు ప్రకటన గ్రంథం అంటే దర్శన గ్రంథం 6వ అధ్యాయాన్ని కూడా మీరు చదవాలన్నమాట. అక్కడ యోహాను పరలోకంలో ఆత్మలో ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు చేతిలో మరి గ్రంథపు చుట్ట, 2 వైపులా రాయబడిన గ్రంథపు చుట్ట ఉంటుంది. దాని మీద 7 ముద్రలు ఉంటాయన్నమాట. అవి యేసు ప్రభు మొదటి ముద్రను విప్పినప్పుడు తండ్రి దేవుని చుట్టూ ఉన్న 4 జీవులలో, అంటే ఆయన సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవులు, మొదటి జీవి రమ్ము అనగానే తెల్ల గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడు, అశ్వికుడు. ఆయన తల మీద కిరీటం ఉంటుంది, చేతిలో ఒక విల్లు ఉంటుంది అన్నమాట. ఆయన అంటే అర్థం ఏంటంటే, తెల్ల గుర్రం అంటే రోమా సైనికులు తెల్ల గుర్రం మీద వస్తారనమాట. అంటే దేవుని యొక్క శిక్ష. యాక్చువల్గా యేసు ప్రభు చేతిలో ఉన్న గ్రంథపు చుట్ట ఏంటంటే దేవుని తీర్పు అన్నమాట, జడ్జిమెంట్. చివరిలో ఈ జడ్జిమెంట్ ఆది గ్రంథం నుంచి ఇప్పటి వరకు ఈ తీర్పు గ్రంథం, ఇది ప్రకటన గ్రంథం. గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్, 2 వైపులా ఉంటుంది. యేసు ప్రభు దాన్ని అమలు జరుపుతారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. మొదటి ముద్రని విప్పినప్పుడు తీర్పులో మొదటి భాగం ప్రారంభమవుతుంది. అదేంటంటే దేవుడు రాజకీయ శక్తుల ద్వారా దుష్టులని శిక్షిస్తారు అని అన్నమాట. అది అంటే బాబిలోనియా రాజు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తారు. 2వ ముద్ర విప్పినప్పుడు 2వ జీవి రమ్ము అనగానే రమ్ము అనగానే ఎర్ర గుర్రం మీద ఒక వ్యక్తి ఖడ్గంతో భూమి మీదకి వస్తాడు. ఎర్ర గుర్రము మరి ఖడ్గం అంటే అది యుద్ధాలకి గుర్తు అనమాట. అంటే అప్పటి నుంచి భూమి మీద యుద్ధాలు ప్రారంభమవుతాయి. 3వ ముద్ర విప్పినప్పుడు 3వ జీవి రమ్ము అనగానే నల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడు. ఆయన చేతిలో త్రాసు ఉంటుంది అన్నమాట. అంటే నల్లని గుర్రం దేనికి గుర్తు అంటే కరువుకి గుర్తు అన్నమాట. 2వది ముద్ర విప్పినప్పుడు యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాల ఫలితంగా కరువులు వస్తాయన్నమాట. ఆ కరువుకి గుర్తు. అలాగే 4వ ముద్ర విప్పినప్పుడు 4వ జీవి రమ్ము అని పిలవగానే బూడిద రంగు వర్ణం కలిగిన గుర్రం మీద, పేల్ గ్రీన్ అన్నమాట, ఒక వ్యక్తి వస్తాడు. ఆయన తల మీద డెత్, మరణం అని రాయబడి ఉంటుంది. ఆయన వస్తూ ఉంటే ఆయన వెనకాల పాతాళ లోకం ఆయన వెనకాల వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఆ వ్యక్తికి భూమి మీద 4వ వంతు ప్రజల్ని కరువుతో, ఖడ్గంతో, క్రూర మృగాలతో
చంపడానికి ఆయనకు అధికారం ఇవ్వబడుతుందన్నమాట. అలా మీరు ఆ యుగాంతపు సూచన చదివినప్పుడు ఇది కూడా కొంచెం అది కొంచెం అలా చదువుతుంటే అప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. కనుక ఇప్పుడు మనం రెండవ రాకడికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు యేసు ప్రభు వస్తాడో తెలీదు, కాబట్టి సిద్ధంగా ఉండండి. రేపటి దినాన అంటే బుధవారం రోజున యేసు ప్రభు యెరూషలేం నుండి మళ్ళీ బెతానియాకి వెళ్తాడు. అక్కడ బెతానియాలో మరియా, మార్తమ్మ యొక్క సోదరి మరియా యేసు ప్రభుని సుగంధ తైలంతో, పరిమళ తైలంతో అభిషేకిస్తుంది. దాన్ని ధ్యానించుకుందాం. ఇప్పుడు ఈ రోజుకి, మంగళవారం రోజుకి యేసు ప్రభు యొక్క చివరి బోధన నేనంతా కూడా చెప్పలేదు, ఎందుకంటే టైం అయిపోతుంది. మీరు చూడండి, మత్తయి సువార్త 24-25, లూకా సువార్త 20వ అధ్యాయం నుంచి 20-21 అధ్యాయాలు మీరు అది చదువుకోనండి. యేసు ప్రభు పురప్రవేశం తర్వాత చివరి, ఎందుకంటే ఈ చివర మెసేజ్ అనేది చాలా ముఖ్యం. ఇంకా ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్తాడు, ఆయన మళ్ళీ రాడు, కాబట్టి ఆయన చెప్తాడనమాట, ఈ సూచనలన్నీ ఎప్పుడు జరుగుతాయో అప్పుడు నేను మహామహిమతో మేఘాల మీద వస్తాను. వచ్చినప్పుడు 5 కన్యలు చూడండి, రెడీగా ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన దేని బేస్ మీద తీసుకొని వెళ్తాడు? అక్కడ తుది తీర్పులో ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టావా? చూడండి, మత్తయి 25-31. తుది తీర్పులో మనం సిద్ధంగా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకోనండి. చదువుకొని దాని ప్రకారం ఇప్పటి నుంచి మనం జీవిస్తాం. చివరి సందేశం ఎంత ముఖ్యమైంది కదా. ఇంకొకసారి ఆయన బోధించాడు యెరూషలేంలో. ఈరోజు కూడా ఆయన ఈ సందేశాన్ని నీకు ఇస్తున్నాడు, చివరి సందేశం అన్నమాట. కనుక అప్రమత్తులై ఉండి, బీ అలర్ట్ అండ్ వాచ్ అండ్ ప్రే అని చెప్తున్నారు. నేను పరలోకం నుంచి మేఘాల మీద వచ్చినప్పుడు నా ఎదుట నిలవబడడానికి, నా దగ్గరికి రావడానికి జాగరూకులై ప్రార్థించండి అని చెప్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, ఈ చివరి వారంలో మీరు యెరూషలేంలోనికి ప్రవేశించడం, అందరూ మిమ్మల్ని దావీదు కుమారునకు జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ మట్టల్ని పట్టుకొని సంతోషంగా పాడుతూ మిమ్మల్ని యెరూషలేంలోనికి ఆహ్వానించారు ప్రభా. ఆదివార దినాన నేను కూడా మిమ్మల్ని నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను తండ్రి. మరి మీరు సోమవారం రోజు దేవాలయాన్ని శుద్ధి చేశారు, నా హృదయాన్ని కూడా మీరు శుద్ధి చేయండి. మంగళవార దినం చివరిసారిగా యెరూషలేం దేవాలయంలో మీరు సువార్తని బోధించారు. అందులో ముఖ్యంగా యుగాంతపు సూచనలను గురించి చెప్పి, మీరు ఊహించని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు, కనుక మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పారు ప్రభా పరలోకానికి వెళ్ళేటప్పుడు. కనుక మీ రెండవ రాకడ కొరకు నన్ను శుద్ధి చేసుకొని కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొరకు సిద్ధంగా ఉండి ఎదురు చూసినట్లుగా మీ కొరకు ఎదురు చూసే భాగ్యం మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజంతా యుగాంతపు సూచనలు ధ్యానించుకొని యేసు ప్రభు కొరకు మీరు సిద్ధంగా ఉండండి. రేపటి దినాన యేసు ప్రభు మళ్ళీ బెతానియాకి వెళ్తారు. అక్కడ బెతానియాలో మరియా యేసు ప్రభుని ఎలా అభిషేకిస్తుందో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్